నమస్కారం ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కు స్వాగతం. నేను విజయశంకర్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రేపు విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగాంధ్రకు భారీగా ఏర్పాట్లు సిద్ధం. ఇతరుల శాఖల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. మంత్రులకు మహేష్ కుమార్ గౌడ్ చురకలు. ఐటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. విశాఖలో కాగ్నిజెంట్ సంస్థకు లోకేష్ ఆహ్వానం. పేదలకు ఉన్నత విద్య దూరం చేసే కుట్ర. ఇంగ్లీష్ పై అమిత్ షా వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్. బనకచెర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో కూర్చొని మాట్లాడుకుంటే ఇప్పుడు వివాదం ఉండేది కాదన్నారు. కేంద్రానికి పీఎఫ్ఆర్ ఇచ్చే ముందు తెలంగాణతో ఏపీ చర్చించి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. బనకచెర్ల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో ఈ వ్యవహారంపై చర్చించి సీఎం చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. తాము ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదని అన్నారు. కేంద్రం దగ్గరకు వెళ్లి అనుమతుల కోసం ప్రయత్నించడమే తమ అభ్యంతరమని అన్నారు. చర్చలతో సమస్యలను పరిష్కరించుకుంటామని సీఎం రేవంత్ అన్నారు. ఎవరి ప్రయోజనాల కోసమో రాష్ట్ర హక్కులను వదిలేసుకోబోమని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి సైతం కౌంటర్ ఇచ్చారు. భద్రకాళి టెంపుల్ ఎవరి సొత్తు కాదని, బోనాల పండుగను అడ్డుకోవడం అభివృద్ధిని అడ్డుకోవడమే అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపారు. భద్రకాళి దగ్గర కోళ్లు యాటలు కోస్తారనటం సరికాదని ఆమె అన్నారు. అమ్మవారు శాకాహారి అని అందరికీ తెలుసని ఆమె స్పష్టం చేశారు.
విశాఖ వేదికగా రేపు అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ పాల్గొననున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. సుమారు 5 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ప్రపంచ రికార్డు సృష్టించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2 గిన్నిస్ రికార్డులు, మొత్తం 22 ప్రపంచ రికార్డుల సాధనే లక్ష్యంగా యోగా డే కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 62 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి 5 కంపార్ట్మెంట్లకు ఒక వైద్య శిబిరాన్ని, ప్రధాన వేదిక వద్ద 10 పడకల తాత్కాలిక ఆసుపత్రిని సిద్ధం చేశారు. ప్రజల తరలింపు కోసం 3600 ఆర్టీసీ బస్సులతో పాటు 7295 ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వర్షం కురిస్తే కార్యక్రమానికి అంతరాయం కలగకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మైదానంలో సుమారు 20,000 మంది గిరిజన విద్యార్థులతో ప్రత్యేక యోగా కార్యక్రమం కూడా జరగనుంది. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భూమిల వరకు మొత్తం 127 కంపార్ట్మెంట్లలో యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు అధికారులు భారీ ప్రణాళికలు రూపొందించారు. ఒక్కో కంపార్ట్మెంట్లో 1000 మంది చొప్పున పాల్గొననున్నారు. ప్రతి సెక్షన్కు ఒక ఇన్ఛార్జి వైద్య సిబ్బంది, 10 మంది వాలంటీర్లు ఉంటారని అధికారులు తెలిపారు. ఎల్ఈడీ స్క్రీన్లు, మైకులు, చిన్న స్టేజీలు, సౌండ్ సిస్టంలతో పూర్తిస్థాయి మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యోగా సంఘాల సభ్యులు, నేవీ, కోస్టల్ గార్డు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. మరిన్ని అప్డేట్స్ రప్పారప్పా నరుకుతాం వ్యాఖ్యలను మాజీ సీఎం జగన్ సమర్థించడం దారుణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని ఆమె ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలు దురదృష్టకరమని, రెచ్చగొట్టే హింసాత్మక వ్యాఖ్యలు సరికావని అన్నారు. నరుకుతాం, చంపుతామని అనడమేంటని షర్మిల నిలదీశారు. ఇది చాలా దురదృష్టకరం. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు ఉడగిస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ సీటు తనదేనంటూ మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రకటించుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జూబ్లీహిల్స్ సీటు అభ్యర్థిగా ఎవరు ప్రకటించుకున్నా అది వారి వ్యక్తిగతమని, పద్ధతి ప్రకారం దరఖాస్తుల స్వీకరణ తర్వాతే అభ్యర్థి ఎంపిక ఉంటుందని స్పష్టత ఇచ్చారు. అయితే గతంలో అజారుద్దీన్ అక్కడి నుంచి పోటీ చేశారు కాబట్టి మళ్లీ పోటీకి ప్రయత్నిస్తున్నారు. ఇందులో తప్పేం లేదని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ చేస్తానని తప్పేం లేదు. గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తాను చెప్తా ఉన్నాడు. కానీ అది అంతిమం కాదు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది, కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారికం కాదు. జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ చేస్తానని తప్పేం లేదు. గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తాను చెప్తా ఉన్నాడు. కానీ అది అంతిమం కాదు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది, కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారికం కాదు. జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డికి విషయం తక్కువ, విషం ఎక్కువ అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావుకు కంటెంట్ తక్కువ, ఆవేశం ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. నీళ్లు అనే పదంతో బీఆర్ఎస్ రాజకీయం చేసిందని, బీఆర్ఎస్ నేతలు బేసిక్ నాలెడ్జ్తో ప్రాజెక్టులు కడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. హరీష్ రావు వాళ్ళ మామ కేసీఆర్ను విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ విమర్శించారు. నల్లమల్ల పులి అంటావు, నల్లమల్ల పులి కాదని ఇంకేదో విచిత్రమైన మాటలు చెప్పి, అంటే ఆయన ప్రెస్ మీట్లా కంటెంట్ కంటే ఎక్కువ ఆవేశము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ కుర్చీలో కూసుంటే చూడలేని, ఎందుకంటే వీళ్ళంతా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా మంత్రి కాలే, ఒక్కసారి కూడా అధికారంలో లేకుండా డైరెక్ట్గా వీళ్ళకు ఉన్నటువంటి పొగరు, వీళ్ళ నియంత ఆలోచనలను అధిగమించి ముఖ్యమంత్రి కావడాన్ని ఈ సంవత్సరంన్నరలో ఎన్నోసార్లు మనం హరీష్ రావు గారు ప్రెస్ మీట్లు పెట్టంగా చూసినాం. కానీ నిన్న ప్రెస్ మీట్ల టాస్పాం లెక్కలు వేసి గుర్తుండు, ఆవేశం. ఏదో అక్కడ ఏదో అడుగుతుంటే 2-3 పాయింట్లు దొరికితే తట్టుకోలేక ఆ వీడియోలు తెచ్చి ఆడ ప్లే చేసి తెలంగాణ ప్రజల ముందు ఇక మొత్తం బయటపడ్డాడు. నదీ జనాలు మీ అయ్యా జాగిరా అంటాడు. ఎవరయ్యా జాగిరి కాదు నదీ జలాలు. నదీ జలాలు గోదావరి, కృష్ణ 2 మన దగ్గర ఉన్నటువంటి జీవనదులు. ఆ 2 నదుల కిందనే మనం సాగు చేసుకుంటాం. మీరేదో నీళ్లు, నిధులు, నియామకాల కోసం, తెలంగాణ ప్రజల కోసం మేము పోరాడినామని మీరు ఫీల్ అయిపోయి, నీళ్ళు అంటే మా సొంత సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్లో ఎవరు చేయి పెట్టొద్దని. కాళేశ్వరం కూలిన తర్వాత తెలంగాణ ప్రజలకు నీళ్ల సంగతి పూర్తిగా అర్థమైందని 2016 సీడ్యూస్ మీటింగ్లో కేసీఆర్ ఏం మాట్లాడారో చెప్పాలన్నారు. కేసీఆర్కు ఉన్న అపర జ్ఞానం వల్లే కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ఆయన ఆరోపించారు. ఎవరు చేయి పెట్టొద్దని, ఈ సబ్జెక్టు నాకు మా మామకు తప్ప, మీరిద్దరే కదా ఇరిగేషన్ మినిస్టర్లు గతంలో, నాకు మా మామకు తప్ప ఎవ్వరికి తెలియదు ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో, ఎవ్వరికి తెలియదు ఎన్ని టీఎంసీలు వస్తాయో, ఎన్ని క్యూసెక్లు వస్తాయో, ఏనంగా నీళ్లు పోతాయో, ఏనంగా నీళ్లు జారుతాయో అనే ఒక పిచ్చి ఆలోచనలో మీరు ఉన్నారు. ప్రజలకు కావాల్సింది ఏంది? సమస్య, సమస్యకు పరిష్కారం. ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాటం చేసి 1600 మంది బలిదానాల మీద తెలంగాణ సాధించడం. ఈ నీళ్లు, నిధులు, నియామకాలు మీ సొంతం అనుకోనే నీళ్లు మీ మామ 2016లోనే 2016 అపెక్స్ మీటింగ్లోనే ఆ రోజే మీ మామగారు పోయి అక్కడ మాట్లాడి ఆ నీళ్లు దారదత్తం చేసి వచ్చిన విషయము మీరు పక్కన పెట్టి ఈరోజు కేవలం మీరు
ముచ్చట చెప్పడానికి బీహార్లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా సివాన్లో భారీ సభకు హాజరయ్యారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్నా గోరఖ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే బీహార్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆర్జేడీ కాంగ్రెస్ కలిసి బీహార్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని మండిపడ్డారు. నితీష్ సీఎం పగ్గాలు చేపట్టాక పేదలకు న్యాయం జరుగుతోందని అన్నారు. आरजेडी कांग्रेस की करतूतें, इनके कारनामे बिहार विरोधी हैं, निवेश विरोधी है। जब भी अपने मुंह से ये लोग विकास की बात करते हैं तो लोगों को दुकान, कारोबार, उद्योग, धंधे सब में ताले लटकते नजर आते हैं। इसलिए ये बिहार के नौजवानों के दिल में कभी भी जगह नहीं बना पाए। ये लोग बेहाल इंफ्रास्ट्रक्चर, माफिया राज, गुंडा राज और भ्रष्टाचार के पोषक रहे हैं। साथियों, बिहार का प्रतिभाशाली नौजवान आज जमीन पर होने वाला काम देख रहा है, उसे परख रहा है। కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పరస్పర అవగాహనతో ముందుకెళ్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని 6 గ్యారంటీల గురించి ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని రక్షించాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు జరగవని తెలిపారు. ప్రజలు ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు. ఒక దిక్కు పూర్తిగా వైఫల్యమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరొక దిక్కు ప్రజల విశ్వాసం లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈ దిశలో మనం అందరము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజా సమస్య మీద పోరాటం చేసి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసము అనేక మనము కార్యక్రమాల రూపకల్పన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనము పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ వార్డు నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా మనం దృష్టి కేంద్రీకరించి మనము పనిచేయాల్సినటువంటి అవసరం. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పటికే ఆలస్యమే. ముఖ్యంగా గ్రామాలకు అప్పటికే చాలా నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఒక్క నయా పైసా గ్రామాల అభివృద్ధి కోసం ఇవ్వలేదు. గ్రామాలకు కొద్ది గొప్ప మరి ఇంటర్నల్ రోడ్స్ కానీ లేక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కలిపిన గ్రామాల్లో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నం, గుండాల, ఎట్లపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంలతో ప్రధాని మోదీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని డిమాండ్ చేశారు. 5 గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే వాళ్ళు కెపాసిటీ పెంచుకుంటూ స్పిల్వే కెపాసిటీని పెంచుకుంటూ పోతున్నారో 36,000 క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని 36 లక్షల క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని 50 లక్షల క్యూసెక్లకు వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారో ఆ నిల్వ ఉన్న నీళ్లు వెనక్కి తన్నడం ప్రారంభమైనాయి. మన భద్రాచలం రాముడి దాకా కూడా గుడి మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. పెద్ద వరద వచ్చినప్పుడు మనం చూసినాం. ఇంకా అన్యాయం ఏంటంటే ఈ కరకట్టలు ఏవైతే మనం కట్టుకున్నామో అందులో 2 స్లూయిస్లు మనకు తెలంగాణలో ఉంటాయి, 2 ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి. మన తెలంగాణలో ఉన్న స్లూయిస్లను మనం మెయింటైన్ చేస్తున్నాం, వాటి గేట్లు ఇబ్బంది లేకుండా నీళ్లు పోయేటట్టు చేస్తున్నాం. కానీ ఆంధ్రాలో ఉన్న 2 స్లూయిస్లను వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు. దాంతో కూడా నీళ్లు వెనక్కి తన్నుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఈ గ్రామాలు మనకు రాలేదు. చిన్న చిన్న సమస్యల్లాగా మనకు కనిపిస్తాయి,
కానీ ఇందాక మాట్లాడుతూ తమ్ముడు బాలకృష్ణ చెప్పినట్టు ఇవాళ 5 గ్రామాల్లో ఉన్న పిల్లలు మరి స్కూల్ ఏమో తెలంగాణలో చదువుకుంటున్నారు, 1 నుంచి 10వ తరగతి ఇక్కడ చదువుకుంటున్నారు. రేపు అడ్రస్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. మరి ఉద్యోగానికి ఎక్కడ అప్లై చేయాలంటే పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నది. ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంది, ఎవరన్నా ఈ 5 గ్రామాలలో అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ కావాలంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కావాలంటే వాళ్ళు గుంటూరు హాస్పిటల్ పోవాలి తప్పితే వాళ్ళకి ఇంకో మార్గం లేదు. మరి 5 గ్రామాల ప్రజలు వచ్చి భద్రాచలంలోనో కొత్తగూడెంలోనో వైద్యం తీసుకుంటే తెలంగాణ ఆరోగ్యశ్రీ వాళ్ళకు వర్తించే పరిస్థితి లేదు. నేను తెలంగాణ జాగృతి నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఇవాళ 20వ తారీఖు ఈ నెల 25 నాడు ప్రగతి ఎజెండా పేరుతోనూ నరేంద్ర మోడీ గారు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని వారు మీటింగ్ పెడుతున్నారు. అందులో పోలవరం ఇష్యూతో పాటు అనేక ఇష్యూస్ వాళ్ళు మాట్లాడతారు. ఆ మీటింగ్లో నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.